నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారు చూద్దాం. చిరంజీవి స్టేట్ బీజేపీ చీఫ్ మర్యాదపూర్వకమా మతలబు ఉందా అని ప్రచురించారు. అదేవిధంగా పట్టా పుస్తకాల జారీలో సరికొత్త రికార్డు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక లోకేష్ లక్ష్యం అదే, జాతీయ మీడియా ముందు స్పష్టత కూడా ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక ముగ్గురు కలిశారు, మెట్రో విస్తరణకు లైన్ క్లియర్. కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ. ఫలించిన సీఎం రేవంత్, రాజకీయ చతురత, రుణ అడ్డంకులు విస్తరణపై సూటిగా అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ లేఖల ద్వారా ఒత్తిడి పెంచి సాధించిన సీఎం. ఒక రకంగా చెప్పాలంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి సాధించిన అద్భుత విజయంగా మనం భావించవచ్చు. సమస్యలపై సమరం, ఎంజీఆర్ బస్తీ బాట, స్థానిక సమస్యలపై అధికారులకు ఫోన్లు. ఇక వెంకయ్యనాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై నేడు హైదరాబాద్లో పుస్తక ఆవిష్కరణ కూడా ఉండబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు పక్కా. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని విమర్శించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై బిఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఉద్ధవ్ సేనకు భారీ షాక్. షిండే గూటికి 6 ఎంపీలు. సక్సెస్ అయిన ఆపరేషన్ టైగర్. అనర్హత వేటి నుంచి తప్పించుకున్న వైనమని కూడా ప్రచురించారు. ఇక రైతులకు అలర్ట్. 7 రకాల సన్నాలకే ప్రభుత్వ బోనస్. విత్తనాలు కొనే ముందు చూసుకోవాలని. 500 బోనస్ కావాలంటే ప్రభుత్వం సూచించిన రకాలే పండించాలని కూడా తెలుస్తుంది. ఇక డేటా సెంటర్ల హబ్గా భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్తో భారీగా పెరిగిన యొక్క డిమాండ్ అని కూడా ప్రచురించారు. భారతదేశం యొక్క ఇది ఒక విశిష్ట విజయంగా మనం అభివర్ణించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదల. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేషన్స్, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్. ఏవైతే హెల్త్ కేర్ అండ్ బిజినెస్లో మరి అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ సోషల్ ఎలిమెంట్స్లో కూడా ఉంటూ ముందుకు వెళుతున్నారు. వాళ్ళందరినీ మరి రికగ్నైజ్ చేసి ఇచ్చే అవార్డే మహా అవార్డు. దాన్ని మరి అమరావతిలో ఇవ్వబోతున్నారు. దాన్ని ఆల్రెడీ తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది అందరు కూడా విదితమైన విషయమే. ఇక ముందుగా మనం చూసుకుందాం. ముగ్గురు కలిశారు, మెట్రో విస్తరణకు లైన్ క్లియర్. కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మరి ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ చతురత, రుణ అడ్డంకుల విస్తరణపై సూటిగా అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ లేఖల ద్వారా ఒత్తిడిని పెంచి సాధించిన సీఎం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి అని, కార్గో ఎంఆర్ఓ వసతులు కల్పించాలని, హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమని, దేవరకద్రలో డిఆర్డిఓ ప్రాజెక్టు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాన్ని ఇచ్చారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. ఇక ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరి బహిరంగ సభల్లో దండయాత్ర చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో పుష్పగుచ్చం ఇచ్చారు. నేను ఢిల్లీ వెళ్తున్నా, 2 రోజులు ఢిల్లీలోనే ఉంటా, కలిసి కేంద్ర మంత్రిని కలుద్దాం రా అంటూ బహిరంగ లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి కలిసి వచ్చేలా చేసుకున్నారు. రాష్ట్రం ముఖ్యమని, రాజకీయాలు కాదంటూ కిషన్ రెడ్డి కూడా ముందుకొచ్చారు. ఢిల్లీ పర్యటనలో మరి భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన రైల్వే మంత్రితో మరి రైల్వే భవనంలో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అనుమతుల అంశంపై ఆయనతో చర్చించారు. ఐఆర్ఎఫ్సి రుణ నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్షించినట్లుగా సమాచారం. ఫలితంగా మెట్రో టేకోవర్, మెట్రో విస్తరణకు సంబంధించి కీలక అడుగు పడింది. ప్రధానంగా హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 అనుమతుల అంశంపై ఆయనతో చర్చించారు. ఐఆర్ఎఫ్సి రుణ నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్షించారు. ఎక్కడైనా కూడా ఇది కదా కావాల్సింది మన తెలంగాణలో. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఎన్ని ఉన్నా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మరి పనిచేయడమే నిజమైన రాజకీయం. ఆయనే నిజమైన మరి ప్రజలకు గుర్తుండే నేతగా ఉండిపోతారు. దానిలో సీఎం రేవంత్ రెడ్డి ముందున్నారు. కిషన్ రెడ్డితో కొంత
కొన్నిసార్లు విభేదించినప్పటికీ మరి ఆయన పిలుపుకి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మరి ముందుకు రావటం, నిజంగా కిషన్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా గ్రేట్గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఏమైనా మాటలు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం అనేటట్టుగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మనం భావించడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు పక్కాగా కొడుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడం ఖాయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ BLA శిక్షణ స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజన్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తుందని, కాంగ్రెస్కు అనుకూలమైన ముస్లిం, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను SIR సాకుతో మరి తొలగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల సంఘం SIR ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూల ఓట్లను ఉంచి మిగిలిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఏమరపాటుగా ఉండొద్దని, మరి BLA కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కును కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మరి ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, KR నాగరాజు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని చెప్పి మరి ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సేవ్ మణుగూర్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, PKOC2 డిప్సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని రిలే నిరాధ్యక్షుడు ఎమ్మెల్యే కోనంనేని మద్దతు తెలిపారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై నేడు పుస్తకావిష్కరణ జరగబోతుంది. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విశిష్ట జీవన ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్యనాయుడు ఉదయం గిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు పుస్తకావిష్కరణ సభ జూన్ 23న జరగనుంది. జూబ్లీహిల్స్లోని కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి GMR గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్లు కంభంబాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ సహా పలు రాజకీయ ప్రముఖులు అయితే దీనికి హాజరు కాబోతున్నారు. ఇక ఉద్ధవ్ సేనకు భారీ షాక్ తగిలింది. షిండే గూటికి 6 ఎంపీలు సక్సెస్ అయ్యారు. ఆపరేషన్ టైగర్ అనర్హత వేటు నుంచి తప్పించుకున్న వైరం అని కూడా మరి తెలిపారు. ఉద్ధవ్ సేనకు ఇది ఫుల్ షాక్ అంట. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలో శివసేన UBTకి చెందిన 6 లోక్సభ సభ్యులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా ముగిసినట్లయింది. ఒకేసారి సగానికి పైగా ఎంపీలు పార్టీని వేయటం ఉద్ధవ్ ఠాక్రేకు మింగుడు పడని పరిణామంగా మారిపోయింది. ఏక్నాథ్ షిండే సమక్షంలో 6 ఎంపీలు అధికారికంగా శివసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన వారిలో సంజయ్ హరోభాయ్ జాదవ్, భౌసాహెబ్ రాజారాం, వాక్ చౌరే, ఓంప్రకాష్, భూపాల్ సింగ్ నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమ్రామ్ దేశ్ముఖ్, నగేష్ బాపురావు పాటిల్ ఆసక్తికర్ ఉన్నారు. వీరికి షిండే సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమదే అసలైన శివసేన పార్టీ అని ఉద్ఘాటించారు. బాల్ ఠాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న తామేనని స్పష్టం చేసేవారు. ఉద్ధవ్ వర్గం నుంచి మరి 6 నేతలు తమతో కలిసి రావడం తమకు మరింత బలాన్ని ఇచ్చిందని, పెద్ద ఊరటని ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క పులి కాదు 6 పులులు ఉన్నారంటూ ఆపరేషన్ టైగర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ షిండే ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. ఇక అనర్హత వేటుకు అవకాశం లేదు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ 6 ఎంపీలపై అనర్హత వేటు పడుతుందన్న చర్చ మొదలైంది. అయితే వారికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదని నిపుణులైతే స్పష్టం చేస్తున్నారు. ఇది ఉద్ధవ్ సేనకు తీరని దెబ్బగా మనం అయితే భావించవచ్చు. ఇక డేటా సెంటర్ల హబ్గా భారత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో భారత్పై పెరిగిన డిమాండ్. నెక్స్ట్ చూద్దాం. చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్ మర్యాద పూర్వకమా లేదా మతలపు ఏదైనా ఉందా అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం.
చిరంజీవి ఇంటికి స్టేట్ బీజేపీ చీఫ్. మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపటికే అందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి బీజేపీ ముఖ్య నేత కలవడం వెనుక ఉన్న అసలు కారణాలపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఈ భేటీ వెనుక ఉన్న కారణాన్ని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట ఒక ప్రత్యేక ప్రజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మోడీ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలు, దేశ రక్షణ, ఆర్థిక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలో వివిధ రంగాల ప్రముఖులకు వివరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే రామచంద్రరావు మెగాస్టార్ను కలిసి మోడీ 12 ఏళ్ల పాలన ప్రగతికి సంబంధించిన ఒక స్పెషల్ బుక్ బ్రోచర్ను చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇరు ప్రముఖులు మధ్య కాసేపు ఆసక్తికర చర్చ సాగినట్లుగా సమాచారం. మరి గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తదనంతరం ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి మతలబ్ ఏమైనా ఉందో ఇదే కారణమా అనేది తెలవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని కూడా మనకి దీనిలో చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయండి. భారత వాయుసేన ఆధ్వర్యంలోని నిర్మించున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇది సీఎం సాధించిన అద్భుతమైన విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా గతంలో బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్కి ఇక్కడ రేవంత్ రెడ్డికి చాలా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది తేడా. గతంలో కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించడంలోనే కానీ కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడంలో కంప్లీట్గా విఫలమైపోయారు. కాబట్టే రాష్ట్రం మరి అప్పుల కుప్పలాగా మారిపోయింది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ రోజున అలాంటి అప్పుల కుప్ప లాంటి రాష్ట్రంలో తామిచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే జనరంజకంగా ముందుకు వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి చూపుతున్న చొరవ, మరి కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా మరి ఎక్కడా కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని అయితే ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఈ రకంగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజలను మరింత ఆలోచనలోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్కి కట్టబెట్టే అవకాశం చాలా చాలా స్పష్టంగా ఉందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదిలాబాద్లో భారతీయ వాయుసేన ఆధ్వర్యంలో రానున్న ఎయిర్పోర్ట్ దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశంపై దాన్ని భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక భారత వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్తో పాటుగా కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇటీవల మధ్యాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్లైన్స్ తమ హ్యాంగర్స్ను ఏర్పాటు చేసుకోవడానికి సరైన ప్రదేశాలు అన్వేషిస్తున్నాయని, హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అత్యంత అనుకూలమైందని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది. తమ కీలకమైన ప్రాజెక్టుకు మరి ఏర్పాటుకు డిఆర్డిఎల్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీప ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందున ఆ ప్రాజెక్టుకి త్వరితగతిన మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర R&B స్పెషల్ సెక్రటరీ వికాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మరి మాణిక్ రాజు, స్పెషల్ సెక్రటరీ కోఆర్డినేటర్ అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. మరి ఈ విషయంలో
ముందడుగు వేసి కేంద్రంతో మనకి రావాల్సిన వాటాని తీసుకురావడంలో 100% రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. ప్రతి విషయంలో కూడా కేంద్రంతో లొల్లి పెట్టుకోకుండా కేంద్రంతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుక్కోవటం కాదు, దాన్ని డిమాండ్ చేయటం అన్న, అలా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఇవి అని ఢిల్లీ పెద్దలకు చెప్పడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని మనం అందరూ కూడా భావించవచ్చు. ఇక పట్టా పుస్తకాల జారీలో సరికొత్త రికార్డు, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని రైతులు భూములకు పూర్తిస్థాయి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు ఎవరికి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్పష్టమైన యాజమాన్య హక్కులు అందించడమే తమ ప్రజాప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాల రైతాంగాన్ని పీడిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న నూతన సంస్కరణలు, చట్టాల పనితీరును ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. గతంలో ఒక చిన్న పాస్ పుస్తకం కోసం అన్నదాతలు నెలల తరబడి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చి దుస్థితి ఉండేది. తమ ప్రభుత్వం ఆ కష్టాలకు శాశ్వత ముగింపు పలికిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టంలో అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14వ తేదీన నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 3.65 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రికార్డు స్థాయిలో జారీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయంలో మరొకటిగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక రైతులకు అలర్ట్, తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేస్తుంది. రాబోయే వానాకాలం సీజన్లో వరి సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని కోరింది. రాష్ట్రంలో రైతులు సాధారణంగా 33 రకాల సన్న వడ్లను సాగిస్తూ ఉండగా ఈసారి వాటిల్లో కేవలం 7 రకాల విశిష్ట సన్నవరి రకాలకు మాత్రమే ప్రభుత్వ బోనస్ అందించాలని సర్కారు యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇచ్చే బోనస్ 7 రకాలకే వర్తించనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏ రకాలు పండించాలనే దానిపై స్పష్టతనిస్తూ ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అయితే నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు మిల్లర్ల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బోనస్ వర్తింపజేయాలని భావిస్తున్న 7 రకాల సన్నవడ్ల వివరాలు ఎలా ఉన్నాయి? 120 నుంచి 125 రోజుల పంట కాలంతో అగ్గి తెగులు, బ్లాస్ట్ తట్టుకునే తెలంగాణ సోనా మసూరి ఏవేవైతే ఉన్నాయో వీటిలన్నిటి గురించి కూడా ప్రచురించారు. కీలక నిర్ణయాలు, రైతులకు అలర్ట్ జారీ చేశారు. ఎటువంటి విత్తనాలు వాడాలో ప్రభుత్వం సూచించిన మేరకు వాడితే రైతులు లాభాల్లోకి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వం ఏవైతే సూచించిందో వాటిని మాత్రమే తీసుకోవాలి విత్తనాలుగా. మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఆ తర్వాత అవి పండకపోతే మీరు బాధల్లోకి వెళ్ళవద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. రైతులకు ఇవన్నీ కూడా మరి చెప్పడం అయితే జరిగింది. ఒకే ఇంట్లో 4 శవాలట. జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 కుళ్ళిన స్థితిలో శవాలై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గిరి శ్రీకాంత్ భార్య లక్ష్మి, పిల్లలు హర్షిత, సాయి చరణ్ 2 వారాల క్రితం అదృశ్యం కాగా తాజాగా వారి ఇంట్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా మొదట ఆత్మహత్యగా భావించిన కుటుంబానికి చెందిన మరో యువకుడు ప్రస్తుతం పరారీలో ఉండడంతో హత్య కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల బాధ, కుటుంబ కలహాల లేదా మరేదైనా కారణం అనే కోణంలో 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న యువకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాల వెనుకున్న అసలు మిస్టరీ వీడే అవకాశం ఉందని కూడా స్పష్టంగా ఉంది అని కూడా మరి తెలుస్తుంది. ఇక సమస్యలపై సమరం, ఎంజీఆర్ బస్తీ బాట మనకు తెలుసు. సమస్యలపై ఆయన సమరం చేస్తున్నారు. బస్తీబాట్లో పేరుతో గల్లీలో చుట్టేస్తూ సమస్యలు చెప్పుకోవడానికి ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక పబ్లిక్ అందరూ కూడా అండదాడుతున్నారు. ఖైరతాబాద్ డివిజన్ ఇందిరానగర్ బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సోమవారం వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్లో నీటి ఎద్దడి, పొల్యూషన్, వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నందున వాటర్ వర్క్స్ అధికారులు మేనేజ్మెంట్ నదీం, సెక్షన్ ఆఫీసర్ ఆసిఫ్, సెక్షన్ ఆఫీసర్ అంజయ్య, లైన్మెన్ రవితో కలిసి వాటర్ లైన్ పొల్యూషన్ ఎక్కడుందో తెలుసుకుని మరమ్మతుల పనులు మొదలు పెట్టించారు. అలాగే స్థానికులు వాటర్ ప్రెషర్ రావడం లేదని చెప్పక జిహెచ్ఎంసీఏ భారత్తో
ఫోన్లో మాట్లాడి వర్షం నీరు వాటర్ పొల్యూషన్ అయినందున సమస్య తెలుసుకుని ఫోన్లో వివరించడం జరిగింది. తక్షణమే స్పందించిన ఏఈ 42 లక్షలతో రోడ్డు 6 క్యాచ్ ఫిట్ వేస్తామని ఎంజీఆర్కి హామీ ఇచ్చారు. అలాగే జిహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ అధికారులకు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్, శ్యామ్గౌడ్, శ్రీనివాస్, బాలు యాదవ్, ఈశ్వరాచారి, బలరాం, శ్రీధర్ యాదవ్ తదితరులు అయితే పాల్గొన్నారు. మరి మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు కూడా సుపరిచితులు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ మధ్య మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సేవకు చూసి మరి ప్రజాభిమానం కూడా అద్భుతంగా ఆయన చూరగొంటున్నారు. మనం రీసెంట్ కాలంలో ఆయన సమస్యలపై గళమెత్తడాన్ని మనం అందరం కూడా బాగా చూడొచ్చు. ఇక అదేవిధంగా లోకేష్ లక్ష్యం అదే, జాతీయ మీడియా ముందు స్పష్టత. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ టీవీ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రణాళికలు, అభివృద్ధి వేగాన్ని వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసెస్ 3S ఫార్ములాను వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ బాస్ల యంత్రాంగాన్ని నడిపిస్తున్నారన్నారు. దేశంలో వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టి ధ్యేయమన్నారు. 2028 నాటికి అమరావతి కేంద్ర ప్రాజెక్టు 37 రంగాల్లో 600 ఎకరాలు సేకరించామని, గూగుల్ డేటా సెంటర్ను 13 నెలల్లోనే పట్టాలెక్కించామని లోకేష్ ఉదహరించారు. 60,000 కోట్లతో అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్గా నిర్మిస్తున్నామని, 2028 నాటికి కోర్ క్యాపిటల్ సిద్ధమవుతుందని హామీ ఇచ్చారు. 3 ఆర్థిక హబ్లు, వైజాగ్ను ఐటీ హబ్గా, అమరావతిని నాలెడ్జ్ హబ్గా, రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లుగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో 50% మంది తొలిసారి గెలిచిన యువ ఎమ్మెల్యేలు ఉన్నారని, పార్టీలో లీడర్షిప్ విజయవంతంగా జరుగుతుందని లోకేష్ చెప్పారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక షీర్వాల్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణాలు 2వ విడతలో గుడిసె వాసులకి పెద్దపీట. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 పూర్తిగా పూరిళ్ల గుర్తింపు, నిర్మాణ వ్యయానికి చెక్ పెట్టేలా సర్కారు ప్రణాళికలు సృష్టిస్తుంది. ఇక లక్నో అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే ఇది చాలా దారుణమైన విషయం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారం కూడా వ్యక్తం చేశారు. నగరంలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రమాదంలో సుమారుగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను, విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతినైతే తెలియచేశారు. ప్రమాదంలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకుని ఇళ్లకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఊహించని విపత్తు నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి PMRF నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన, చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించినట్లు ఆయన ప్రకటించారు. దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరంగా పర్యవేక్షిస్తుంది. ఇంకా మృతుని కుటుంబానికి బియ్యం వితరణ చేశారంట కారేపల్లిలో. మరి కారేపల్లి మండలం చిన్నగూడెంలో ఇటీవల మృతి చెందిన భావనాథ్ బద్రి కుటుంబానికి సోమవారం కొత్త తండా సర్పంచ్ ద్వారావత్ మంగిలాల్ బియ్యాన్ని వితరణ చేశారు. మంచి కార్యక్రమం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజీనామా అంట దమ్మిపేటలో. ఇక కంది శ్రీనివాసరెడ్డి కృషితో బీజీఆర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో రోగుల భోజనం కాంట్రాక్ట్ బీజీఆర్ ఏజెన్సీకి దక్కింది. దీనికి 12 మంది దరఖాస్తు చేసుకోగా స్థానికులకే అవకాశం దక్కాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి మరి ఇప్పించారు. ఇంతకాలం స్థానికేతరులు ఆసుపత్రిలోని రోగులకు భోజన వసతి నిర్వహించారు. కానీ ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి కృషి ద్వారా బీజీఆర్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కింది. ఈ జూలై నుంచి ఏజెన్సీ ద్వారా 2 సంవత్సరాల పాటు రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తారని ఆయన ఆకాంక్షించారు. స్థానికులకి ఈ కాంట్రాక్ట్ రావడంతో రోగులు మంచి భోజన వసతి ఉంటుందని ఆశిస్తున్నారు. స్థానికుల పట్ల మరి జిల్లా వాసుల పట్ల కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న ప్రేమాభిమానాలకు ఏ పార్టీగా ఉందో ఎంత ఉందో అంటేకి ఇదొక ఉదాహరణగా మనందరం కూడా అనుకోవచ్చు. ఇక కిరాణా దుకాణాలకు సర్పంచ్ అల్టిమేటం జారీ. వెల్లంపల్లిలో మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు అమ్మకుండా నిషేధం. అమ్మినట్టు రుజువైతే 5,000 రూపాయల జరిమానాట. యువత సరైన మార్గంలో భవిష్యత్తు నిర్మించుకోవాలని పలు సూచనలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీలో కీలకంగా కడతాల మండలాల భూములు మండలాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
క్యామర్ రాజేష్ తెలిపారు. మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. మండల పరిషత్ కార్యాలయం ప్రారంభించారు మంత్రి సీతక్క. ఉత్తరాళ్ళు ఎందుకు పోస్ట్ అమ్మ పోస్ట్. ఒకప్పుడు ఈ మాటలు చెవిని పడగానే ఇంట్లో ఏ పని ఉన్నా దాన్ని వదిలేసి గుమ్మం వైపు పరుగులు తీసేవాళ్ళం. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన లెటర్ ఆద్యంతో చదివే వరకు మరో పని మీద ధ్యాస పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది, సెల్ ఫోన్ చేతికి వచ్చేసింది. దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు. అసలు ఎందుకు ఉత్తరాలు అని చెప్పి దీని గురించి ఆర్టికల్ రాయడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ జీ, 50 ఏళ్ల క్రితం కథ నేటికి నెరవేర్చిన కళ అని చెప్పి 1/70 చట్టం ఏం చెప్తుందని దీని గురించి ఆర్టికల్స్ రాయటం అయితే జరిగింది. అదేవిధంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలియజేశారు. ఇక స్మార్ట్ టెంపుల్గా సోమేశ్వర ఆలయం ఉండబోతున్నట్లే యాదాద్రిలో 5 కోట్ల రూపాయలు మంజూరు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇక అదేవిధంగా చూసుకుంటే కుషాయిగూడలో 76 లక్షల సీసీ రోడ్లకు పనులకు శ్రీకారం చుట్టారంటే చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ గ్రామంలో 76 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని మరి మేడ్చల్ డిఈఓకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలను కూడా ప్రచురించారు. పట్టుదలతో జర్మనీ భాషను నేర్చుకుని ఉపాధి పొందాలి. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పిలుపునివ్వటం అయితే జరిగింది. కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి, కార్మికులను పర్మనెంట్ చేయాలి అని చెప్పి కలెక్టరేట్ ముందు యాదాద్రిలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారని కూడా ప్రచురించారు. ఇక భువనగిరి కోటను అత్యంత వైభవంగా అభివృద్ధి చేస్తామని మరి మంత్రి జూపల్లి అయితే చెప్తున్నారు అని కూడా ప్రచురించారు. అదేవిధంగా కేటీఆర్పై డీసీసీ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. మరి కేటీఆర్ సిరికొండ పర్యటన పరామర్శ కాదని రాజకీయ లబ్ధి కోసమని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సిరికొండలో పర్యటించిన కేటీఆర్ ఓ రైతు శవాన్ని అడ్డం పెట్టుకుని మరి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన హంగు ఆర్భటాలు చూస్తే అది పరామర్శించడానికి వచ్చినట్టుగా లేదని, కేటీఆర్ తన సొంత ఎలక్షన్స్ ప్రచారం కోసం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. సామాన్యంగా ఇట్లాంటివి మన తెలంగాణలో కనబడవు, ఎక్కువగా ఏపీలో కనబడుతూ ఉంటాయి ఈ శవ రాజకీయాలు అనేది. కాబట్టి కేటీఆర్ ఇక్కడ నయాగా ట్రెండ్ స్టార్ట్ చేసి పక్క రాష్ట్రం నుంచి ఫాలో అవుతున్నారా అని చెప్పి ఎద్దేవా చేయడం అయితే జరిగింది. డీసీసీ అధ్యక్షుడు విమర్శలు అయితే గుప్పించారు. ఇక అదేవిధంగా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలి. మరి ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వినతులకు సత్వరం పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులకు మరి అంకిత్ పలు సూచనలు చేశారు. రైతులకు తీపి కబురు, పంట కొనుగోలు నిధులు విడుదల నేరుగా అకౌంట్లో జమ కాబోతుంది. ఇక సేవ్ మణుగూరు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. మరి కోనంనేని మరి మణుగూరు భవిష్యత్తు ఈ ప్రారంభ కార్మికుల ఉపాధి రక్షణ కోసం చేపట్టిన సేవ్ మణుగూరు పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇక హరితహారం పేరుతో గొంజుకున్న పేద భూములను తిరిగి ఇవ్వాలని భద్రాద్రి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. న్యూ డెమోక్రసీ పార్టీ సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో. ఇక వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పి భద్రాద్రిలో మరి జిల్లా కలెక్టర్ అంకిత్ పలు సూచనలు చేశారు. డ్రైనేజీ ఆక్రమణ తొలగింపుకు పంచాయతీ మలిదశ తీర్మానం ఉందని దమ్మపేటలో తెలియజేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత కవితకు ఉందా? జిల్లా జనసేన పార్టీ నాయకులు విరుచుకుపట్టడం అయితే జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత అసలు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఉందా అని జిల్లా జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హనుమకొండ పర్యటనలో శనివారం జనసేనాని పట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో చిప్పకూడు తిన్న కవిత కూడా నీతులు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కన్న తండ్రితో పాటు కుటుంబానికే వెన్నుపోటు పొడిచి అధికార కాంక్షతో కవిత మతి తప్పి మాట్లాడుతుందని మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి కేసీఆర్ పక్క 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మరలా తెలంగాణ సెంటిమెంట్తో తన రాజకీయ ఉనికి కోసం తెలంగాణ కార్డు పరుకు పట్టుకుని తిరుగుతుందని ఎద్దేవా చేయటం అయితే జరిగింది. కవిత ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ యువత నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ యువత జనసేన వైపు చూస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీడియాలో ఉంటానని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బ్యూటీ పార్లర్ నడిపే కవిత పార్టీ నడపడానికి డబ్బు ఎక్కడిదో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. అక్రమంగా తెలంగాణను కవిత కుటుంబం దోచుకుని లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టారని విమర్శించారు. దమ్ముంటే కవిత ఆస్తుల గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ తూర్పు
పిఓసి సభ్యులు గడ్డం రాకేష్, జిల్లా నాయకులు కొల్లూరి అనుదీప్, అమంచు సునీల్, పద్మజారెడ్డి, గోపు నవీన్, ప్రసన్న కుమార్, దయాకర్, ప్రశాంత్ రెడ్డి, కొలిపాక వంశీకృష్ణ, ఫరీద్ షేక్ కన్సర్ తదితరులు కవిత గురించి అయితే విమర్శనాస్త్రాలు సంధించడం అయితే జరిగింది. అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వరంగల్లో ప్రజావాణిలో 65 ఫిర్యాదుల స్వీకరణ కూడా జరిగిందని కూడా తెలిపారు. ఇక అదేవిధంగా రిచ్ డాడ్ వుడ్ డాడ్, ఇద్దరు నాన్నల ఆశీర్వాదం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇక రాయటం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్ స్కీమ్ అని కూడా రాయటం జరిగింది. ఇక దేశం విదేశంలో కాక్రోచ్ పార్టీ సంచలన ఆరోపణలు, నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ CJP ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది అని కూడా ప్రచురించారు. ఇంకా లక్నోలో భారీ అగ్ని ప్రమాదం, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా కూడా మరి చెప్తున్నారు. ఇక ఈ సినిమా న్యూస్కి వస్తే తొక్కిసలాట కేసు వాయిదా పడింది. బన్నీ తప్ప అందరూ హాజరయ్యారు. మరి ఏ విషయంతో మరి తెలియదు కానీ హాజరవ్వలేదు. కానీ మరి జూలై 6వ తారీఖు ఇదైతే వాయిదా పడటం అయితే జరిగింది. కేవలం బన్నీ మాత్రమే దీనికి హాజరు కాలేకపోయాడు. ఇక సగం రెమ్యునరేషన్కే సినిమా చేసిన స్టార్ కమెడియన్. సాధారణంగా నటినట్లు ఎవరైనా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు, కానీ కొన్నిసార్లు మాత్రం పారితోషికం తగ్గించుకోవడం లాంటివి చేస్తుంటారు. తాజాగా స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఓ మూవీకి మాత్రం సగం రెమ్యునరేషన్ తీసుకుని చేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నటుడు అర్జున్ దాస్, అన్నాబెన్ జంటగా నటించిన చిత్రం కాన్ సిటీ. యోగి బాబు, VTV, గణేష్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. హరీష్ దొరైరాజు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారమే మరి జూన్ 26 తెలుగు తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించే సందర్భంగా మాట్లాడిన యోగి బాబు, దర్శకుడు హరీష్తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, ఆయన శ్రమ అంకితభావం చూసి తను దర్శకుడు కావాలనుకున్న తన కోరిక చెప్పారు. దర్శకుడు హరీష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా దర్శకుడిని కావాలని అనుకున్నానని, దర్శకుడిగా అవకాశం రాగానే ఇందులో యోగి బాబు నటింపజేయాలని అనుకున్నానని, ఆయన సగం పారితోషికంతోనే ఇందులో నటించినట్లుగా తెలియజేశారు. చాలా గ్రేట్గా మనం భావించాలి. అదేవిధంగా సమంతలో ఇంత సత్తా ఉందా, ఇక కలెక్షన్స్ ఏంటి అని కూడా రాసుకుని వచ్చారు. గత శుక్రవారం సినిమా రిలీజ్ అయింది మా ఇంటి బంగారం. ఏదైనా సినిమా సరిగా ఆడకపోతే పలువురు తెలుగు దర్శక నిర్మాతలు నెపం ప్రేక్షకుల మీదే లేదంటే రివ్యూర్ల మీద తోసేస్తూ ఉంటారు. అయితే తప్పితే తాము సరిగ్గా తీయలేదు, ఆడదు, కలెక్షన్స్ రాలేదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు అలాంటి వాతావరణందరికీ కూడా సమంత చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే బంగారం ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్తో బరువెక్కుతుంది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు సమంత స్టార్ హీరోయిన్, ప్రస్తుతానికి వస్తే హీరోయిన్గా మరి ఓ సినిమా చేసి 3 ఏళ్ళు అయింది. అది ఖుషి కూడా ఈ సమంత సరిగా ఆడలేదు. దీంతో మా ఇంటి బంగారం ఆడుతుందా లేదా అనే విడుదలకు ముందు చాలా సందేహాలు ఉన్నాయి. మరోవైపు జూన్ నెల మధ్యలో రిలీజ్ స్కూల్స్ తెరిచారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని డౌట్స్. దీనికి తోడు రివ్యూలు కూడా యావరేజ్గానే వచ్చాయి. కానీ సమంత తన మూవీపై అందరి అంచాలను తారుమారు చేస్తుంది. వీకెండ్ అయ్యేసరికి 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఏం బాగోలేదు. ఓ మాదిరిగా ఆయన మూవీస్ 2030 కోట్లు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. అలాంటిది హీరోలు ఎవరూ లేకుండా సమంత మాత్రమే లీడ్ రోల్ చేసిన చిత్రానికి మరి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమని చెప్పచ్చు. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె యొక్క నటన అందరికీ బాగా తెలుసు, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సమంతకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సూపర్ డూపర్గా యాక్ట్ చేసిందని మరి వసూళ్ళ సునామీ కురిపిస్తుందని కూడా తెలిపారు. ఇక అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అశ్వికా రంగనాథ్ గురించి ప్రచురించడం జరిగింది. అదేవిధంగా పూజా హెగ్డేను పట్టించుకోవడం లేదే పాపం అని చెప్పి పూజా హెగ్డే గురించి కూడా రాశారు. అదేవిధంగా సైలెంట్ అయిపోతున్న తమన్నా తెలుగులో నో ఆఫర్స్ అని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ సినిమా ఇండస్ట్రీలో బాగుంటుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ మరి తారలు ఏమాత్రం తమ సక్సెస్ని మరి చేసుకుంటారో చూడాలి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నిరంతరం కూడా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనునిత్యం మరి నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.